సిటీ న్యూస్కు స్వాగతం. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఎంతో మధురమైనది, హృద్యమైనది, లలితమైనది తెలుగు పద్యమని పాలకొల్లుకు చెందిన సాహితీవేత్త, విశ్రాంత ప్రిన్సిపల్ చేగొండి వీరవెంకట సత్యనారాయణమూర్తి అన్నారు. ఆంధ్ర సారస్వత సమితి ఆధ్వర్యంలో నగరంలోని బాలాజీ విద్యాలయంలో తెలుగు పద్య వైభవం అనే సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. నన్నయ్య మొదలు కవిత్రయం వారి పద్యాలను ఆలపించి ఆకట్టుకున్నారు. ప్రబంధ యుగంలో శ్రీనాథుడు, పోతన, అల్లసాని, పెద్దన లాంటి గొప్ప కవుల పద్యాలను తనదైన శైలిలో శ్రావ్యంగా గానం చేశారు. పాలకొల్లుకు చెందిన రసధుని అధ్యక్షుడు కొట్టి భాస్కర్రావు సాహితీపరంగా పాలకొల్లు, మచిలీపట్నంలకు ఉన్న సంబంధాన్ని వివరించారు. రసధుని కార్యదర్శి ఎర్రంశెట్టి వెంకటరత్నం ఆంధ్ర సారస్వత సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. సారస్వత సమితి అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి అప్పినేడి పోతరాజు, సాహితీ సంస్థల ప్రతినిధులు సవరం వెంకటేశ్వరరావు, లంకిశెట్టి బాలాజీ, కారుమూరి రాజేంద్రప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, కొండ్రా నరసయ్య, మహమ్మద్ హాజీబేగ్, నాయకులు కొట్టే వెంకట్రావు, అప్పినేడి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ విద్యాలయంలో ప్రపంచ తెలుగు మహాసభలో తెలుగు యొక్క ప్రాముఖ్యత చాటి మరి పాలకొల్లు నుంచి ఇక్కడికి చేసినటువంటి చోగండి సత్యనారాయణ గారు, కొట్టే భాస్కర్రావు గారు, మరి ఎర్రంశెట్టి వారు ముగ్గురు ప్రముఖులను కూడా సన్మానించే కార్యక్రమాన్ని వాళ్ళ ఆంధ్ర సరస్వతి సమితి ఆధ్వర్యంలో జరిగింది. చాలా సంతోషదాయకం. మనకి చోగండి వారు రావటం, ఎందుకంటే వారి యొక్క కుమారుడు ఇటీవల హైందవ శంకారావంలో శ్రీరామ్ గారు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తాన్ని తెలుగువాడే ప్రతి గుండెని కూడా తాకినాయి. అటువంటి మహనీయుడి తండ్రిగా వాళ్ళకి మేము పిలిచి సన్మానం చేసుకోవటం ఒక తెలుగువాడికి ఎంతో గర్వపడుతున్నాం. మరి పాలకొల్లు నుంచి ముగ్గురు ప్రముఖులకు ఇచ్చేసి వాళ్ళ మచిలీపట్నంలో తెలుగువారికి, తెలుగు భాషకు ప్రాముఖ్యతని బాలాజీ విద్యాలయం విద్యార్థులకి తెలియజేసేందుకు వారి ముగ్గురికి కూడా మా సారస్వతి సమితి తరఫున, మచిలీపట్నం ప్రజల తరఫున. నేను ఆయన పేరు మర్చిపోయాను. అనంత శ్రీరామ్ వాళ్ళ నాన్నగారు, పుత్రోత్సాహం ఏమంటే. అలానే సుధాకర్ గారు, ఈయన పేరు మర్చిపోయాను, కొట్టే సుధాకర్ గారు, ఇస్రో సైంటిస్ట్ వాళ్ళ నాన్నగారు. అంటే రేపొద్దున మీకు కూడా అలాంటి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను నేను. అది నాకేమో శిష్యోత్సాహం కలగాలి. అక్కడ మా సంతోష్ ఉన్నాడు, అంటే లంకిశెట్టి బాలాజీ గారు. ఆ పక్కన మా వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన మా శిష్యుడు, ఒక 4000 మందికి ఉద్యోగం ఇస్తున్నాడు పక్కన. అర్థమైందండి? అంటే ఎలా ఉంటుంది అన్నది అక్కడ, రైట్? ఇప్పుడు సౌందర్యం నందనోద్యాన సౌందర్యం బునగబోయు గోదావరి ముఖాన కోనసీమా సుఫల సంపత్సస్య సురభియై మెరయు కృష్ణారసశ్యామ గుంటూరు సీమా. బాలాజీ విద్యాలయంలో తెలుగు పద్య వైభవం అనే సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరస్మరణీయుడు శ్రీకృష్ణదేవరాయలని శ్రీకృష్ణదేవరాయల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటరత్నం అన్నారు. శ్రీకృష్ణదేవరాయల 554వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని భాస్కరపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. సమితి రాష్ట్ర నాయకులు పంతం గజేంద్రరావు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు, ఎంపీటీసీ సభ్యులు జక్కా ధర్మారాయుడు, కాపు సంఘ వివిధ సంస్థల నాయకులు పాల్గొన్నారు. శ్రీ సమ్మెట శ్రీకృష్ణదేవరాయల యొక్క 554వ జయంతి వేడుకల్లో విచ్చేసినటువంటి బందర్వాసులందరికీ ధన్యవాదాలు. ఈనాడు విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయి. 310 సంవత్సరాలు. సంగమ, సాళువ, తుళువ, ఆరవేటు వంశస్థులు 310 సంవత్సరాలు పరిపాలించాయి. ఢిల్లీ సుల్తానులను దక్షిణ భారతదేశం వైపు అడుగు కూడా పెట్టనీయకుండా నివారించినటువంటి మహా గొప్ప వైష్ణవ భక్తుడు మన శ్రీకృష్ణదేవరాయలు. అదే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటిది శ్రీకాకుళం అన్నటువంటి మచిలీపట్నంలో రాష్ట్ర జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాపులకు ఆరాధ్య దైవం, ఒక మార్గదర్శనం శ్రీకృష్ణదేవరాయలు.
ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలినటువంటి తీరు ఇవాళ ప్రపంచ దేశాల్లో కానీ చరిత్రలో కానీ నిలిచింది. ఆయన యొక్క వీరత్వానికి ఒక రాజంటే ఏ విధంగా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఆయన చూపిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు. సేవలో కానీ చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రజల హితాన్ని కోరేటువంటి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన యొక్క బాటలోని ఇవాళ భారతదేశం వ్యాప్తంగా అనేక కాపు, తెలగ, బలిజ సంఘాలు, రాయలసేన, కృష్ణదేవరాయలు యూత్, కృష్ణదేవరాయల పేరుతో అనేక సంఘాలు ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ మహానుభావుడు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, మహానుభావుడు అయినటువంటి పరిపాలన దక్షత 554 సంవత్సరాలు దాటినా ఈ రోజుకి కూడా మనం మచిలీపట్నంలో ఆయన తలుచుకున్నామంటే అటువంటి మహనీయుడు మనకి మా కాపు కులంలో పుట్టడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తూ రాబోయే తరాలు కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్రను మనం చూసినట్టయితే ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చరిత్ర ఉంది. ఇవాళ కొంతమంది పెద్దలు చెప్పినట్టుగా కొంతమంది వాళ్ళు వచ్చేసి ఆయన అక్కడ పుట్టలేదు వేరే కులంలో పుట్టారని చెప్పడం కరెక్ట్ కాదు. అది చరిత్ర ఉంది, చరిత్రను చూసుకుని మనం శ్రీకృష్ణదేవరాయల 554వ జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలిసి వారికి ఘనంగా నివాళులర్పించడం, వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటాం అనేటువంటిది మనందరికి కూడా అవసరం. మనందరికి తెలుసు శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనలో రాసులు పోసి రత్నాలు అమ్మేవారు అనేటువంటిది మనందరికి తెలుసు. సోలాలతో కొలిసి చేసేవారు అనేటువంటిది. ఆ రోజున పరిపాలన ఎలా ఉండేది, ఆ రోజు మనకి మరి దేవాలయాల విషయాలే కానివ్వండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సనాతన ధర్మం గురించి ఆ రోజున మరి అంతమందించే సమయంలో వారు వీరత్వం చూపించి చక్కటి ఆదర్శంగా మరి మన యొక్క హైందవ ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల్ని ఈరోజు యువతకి కూడా చాలా మార్గదర్శకంగా కావాలి. మరి ప్రతి స్కూల్లో కూడా వారి జయంతి వర్ధంతులు కూడా చేయాలని చెప్పేసి మేము శ్రీకృష్ణదేవరాయల సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 554వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సముద్రంలో వేటకు 3.40 కోట్లతో సొసైటీలకు 2 అధునాతన బోట్లు ఉచితంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, అగ్నికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మండలంలో 2.29 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. కమ్మనమూలులో 15 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ, పర్రచివర శివారు, దీనదయాళపురంలో 18.50 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం, గొల్లల మొదలో 1.66 కోట్ల రూపాయలతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అభివృద్ధి, 12.08 లక్షల రూపాయలతో షెడ్ల నిర్మాణం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, 17 లక్షల రూపాయలతో రక్షిత తాగునీటి పథకం పనులు ప్రారంభించారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ చేపలు ఎండబెట్టేందుకు సౌర పరికరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో తీర ప్రాంతాల పూర్తిస్థాయి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గొల్లల మొదలో డిఆర్ఓ పనులు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడ్డాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు పనులకు తిరిగి చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. త్వరలో ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్డీఈ ఏఈ సత్యనారాయణ, కిషోర్, మత్స్యశాఖ ఏడీ ఎఫ్డీఓ ప్రతిభ, సునీత, తహసీల్దార్ హరినాథ్, ఏపీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ పాపారావు, పీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు, డీసీ చైర్మన్ నాగమల్లికార్జునరావు, మండలి వెంకట్రాం, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనే కన్సర్న్ మినిస్టర్ కాబట్టి మొన్న ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి మేము కూడా అడిగినటువంటి మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరికీ మంచినీళ్ళు ఇవ్వాలి సార్. ఇక్కడ మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిందని ఒక పక్కన చెప్పుకుంటున్నా, మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. జలజీవన మిషన్ ద్వారా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి మనం ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలా అని చెప్పేసి మీకు అనేక సందర్భాల్లో ఉత్తరాలు రాశాం. ఈరోజు పర్సనల్గా చెప్తున్నాం అని కూడా చెప్పాం. ఆయన తప్పకుండా ఈ రానున్నటువంటి ఈ 2-3 సంవత్సరాల్లో జిల్లా మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామానికి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మన కృష్ణా జిల్లా త్వరలోనే మనం టెండర్ను పిలిపించి మరి తప్పకుండా ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇద్దాం. అందులో దీన్ దయాళపురం కూడా తప్పకుండా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడదాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా మరి ఎప్పుడో కట్టినటువంటిది అది చాలా సంతోషం. వాజ్పేయి గారు వచ్చి అప్పుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారని చెప్పేసి. సో నేను బుద్ధప్రసాద్ గారు మాట్లాడి మరి అది నిజంగా మీకు అవసరం ఉంది కావాలి అనుకునేటువంటిది కానీ ఉంటే
ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచో సిఎస్ఆర్ నుంచో లేదా కేంద్ర ప్రభుత్వం అయితే వేరే నిధుల నుంచో తీసుకొచ్చి తప్పకుండా ఆ షెల్టర్ను కూడా ఏదైతే పాడైపోయిందో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే దాన్ని కూడా మేము ఇద్దరం ఆలోచిస్తాం అనేటువంటి రూపాయలతో ఈరోజు మనకి శంకుస్థాపన చేస్తాం. అలాగే తీర ప్రాంత మత్స్యకారులకి విలువ ఆధారిత చేపల పుస్తకం ఐస్ బ్లాక్స్ పంపిణీ చేయడం కోసం కూడా 4,820 రూపాయలు ఒక్కొక్క యూనిట్ గురించి దాదాపు 12,420,000 రూపాయలు మాత్రం మనం మంజూరు చేశారు. కొన్ని ఐస్ బ్లాక్స్ మధ్య మనం కోడూరులో పంపిణీ చేయించడం జరిగింది. అలాగే డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ కోసం 3,60,00,000 రూపాయలు వారు చేశారు. ఇవన్నీ కూడా 3 గ్రామాలకు సంబంధించిన విషయాలు. ఇంకా దీని మీద వారు ఎక్కువగా మాట్లాడతారు కానీ పెద్దగా మాట్లాడగలమండి. ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులకు కావాల్సిన సౌకర్యాలను మనం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకొచ్చినందుకు గొల్లమాడు గ్రామంలో ఈరోజు మనం అంకురార్పణ చేసినందుకు నేను ఆనందిస్తూనే మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకించి మత్స్యకారుల తరఫున వారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా మీ అందరూ తెలుసు, నేను కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యులుగా నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా అప్పుడు వైరస్ వచ్చి ఇక్కడ రొయ్యల చెరువులన్నీ కూడా ఏం చేయాలని స్థితిలో ఉన్నప్పుడు వాటిని పూడ్చాలని చెప్పి గ్రామస్తులు కోరినప్పుడు వాటన్ని కూడా పూర్తించిన ఘనత బాలసారి గారి అని చెప్పి మాత్రం చెప్పగలుగుతారు. ఆ రకంగా ఈ బులమర గ్రామంలో దర్దాపులో 1,60,00,000 రూపాయలు మన సిఎస్ఆర్ నిధుల నుంచి తెచ్చిన ఘనత శ్రీ వల్లనేని బాలసారి గారిది. ఎందుకంటే ఈ విషయం నాకు పూర్తిగా తెలుసు. ఒక 2 months బ్యాక్ మన గుణమూడి పెద్దలందరూ కూడా ఉదయం కూడా 6:30కే విజయవాడ వచ్చారు మరి ఎంపీ గారిని కలవాలని. ఆ రోజు నేనే తీసుకెళ్లి ఎంపీ గారిని కలిసినప్పుడు ఎంపీ గారికి ఈ గుణమూడి గ్రామం మీద ఈ గుణమూడి గ్రామంలో వేసిన దీని మీద మంచి అవగాహన ఉంది. అన్ని పిఎస్ఐ పిలిచి ఆ గుణమూడి గ్రామంలో ఏమి పెట్టాం మొత్తం తీయమని చెప్పి అప్పటికప్పుడు తీసి వెంటనే అప్పుడు తయారు చేస్తేనే ఈ 2 నెలల్లోనే మరి చంద్రయాత్ర జరిగింది. మరి ఇదంతా మరి ఎంపీ గారికి దక్కుదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నేను విషయం అడుగుతా ఉన్నాను, పార్టీకి అతీతంగా మరి ఇన్ని కోట్ల రూపాయలు తెస్తున్నారంటే మన ప్రజలు కూడా ఆయనకి అందించవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పార్టీ చూసుకుంటారు కానీ మరి సిఎస్ఆర్ నిధులు అనేది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా దీని విధంగా మన పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలసారి గారు తెస్తున్నారంటే మనం అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. నగరంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచాలని, స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితులు పరిశీలించారు. నగరంలో ప్రతి షాపు ముందు డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడకుండా డస్ట్బిన్స్ ఉపయోగించాలని షాపుల యజమానులకు సూచించారు. ప్రతి షాపు వద్ద నుండి శానిటేషన్ సిబ్బంది వాహనాలలో చెత్తను సేకరించి తరలిస్తారని తెలిపారు. 7వ డివిజన్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పరిస్థితులు పరిశీలించారు. నగరంలో డ్రైన్లలో డీసిల్టింగ్ పనులు చేపట్టుటకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్ జీవితం భావితరాలకు ఆదర్శనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఎస్ఆర్ శంకరన్ జీవితం భావితరాలకు ఆదర్శనీయమని ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవిలోని బీసీ బాలుర వసతి గృహంలో ఉన్న ఎస్ఆర్ శంకర్ నాలెడ్జి సెంటర్ను శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, జెల్లి విల్సన్,
ట్రస్ట్ ప్రతినిధులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి శంకరన్ అని కొనియాడారు. ఇప్పటివరకు దేశంలో ఏ అధికారి పేరు వ్యవస్థలకు పెట్టిన దాఖలాలు లేవన్నారు. శంకరన్ చేసిన గొప్ప కార్యక్రమాలకు నిదర్శనమే ఆయనకు దక్కిన ఈ అరుదైన గౌరవమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం శంకరన్ నిరంతరం కృషి చేసేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరన్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ పుప్పాల చిన్నసాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉపాధ్యక్షులు కరువాది సుబ్బారావు, ట్రస్టీ శ్రేయోభిలాషి జేబీ శ్రీధర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అవనిగడ్డ దివ్య, వసతి గృహం వార్డెన్ కుంభా లంకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ ట్రస్ట్ బాపట్ల కోఆర్డినేటర్ శ్రీ పుప్పాల చిన్నసాయిబాబు గారు, సిహెచ్ కోటేశ్వర గారు, ఆవుల శేఖర్ గారు, అలాగే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు గారు, గుట్టి రాయప్ప గారు, గంగుల పేరయ్య గారు, ఈ నాలెడ్జీ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది. ఆ రోజున ఎస్ఆర్ శంకర్ గారి గురించి చాలా విషయాలు చెప్పాను. ఇవాళ సంతోషకరమైన అంటే బస్సు నేను అనుకుంటాం భారతదేశంలోనే ఒక అధికారికి ప్రభుత్వ పరంగా ఈ రకంగా రిసోర్స్ సెంటర్ ఏర్పడుతున్నది బస్సు ఇదే ప్రధానమని చెప్పి అనుకుంటాం. ఎందుకు అధికారి పేరు పెట్టారు, ఆయనలో విశిష్టత ఏంటన్నది మీరు తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం అంతే ఉంది. ఎస్ఆర్ శంకరన్ గారిది మన తెలుగువాడు కాదు, ఆయన తమిళ. కానీ ఇక్కడ ఆయన మన రాష్ట్రానికి కూడా సేవలు అందించారు. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకి ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యం. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నా, లేకపోతే ఏ పదవిలో ఉన్నా కూడా వారు ప్రత్యేకించి ఏంటి ఈ దళిత వర్గాల పిల్లల గురించి ఆలోచించారు, దళిత వర్గాల హక్కుల గురించి ఆలోచించారు. రెసిడెన్షియల్ స్కూల్ని అందులో ఏర్పాటు చేయబడినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారి నాలెడ్జీ సెంటర్, అది రిసోర్స్ సెంటర్ అవునండి, వచ్చి ఇక్కడ ఎస్ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ వారు, అలానే ఎస్ఆర్ శంకరన్ బాపట్ల ట్రస్టీ వారు వచ్చి ఇక్కడ పరిశీలించాలని చెప్పి అనుకున్నాం. వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, అలానే ఉద్యోగుల్ని, సిబ్బందిని కలవటం జరిగింది. అలానే ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్స్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ని మొత్తాన్ని దాదాపు 110 మందిని మేము పరిశీలించడం అనేది జరిగింది. ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూలు వాతావరణం చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ పిల్లల యొక్క పరిశుభ్రత కానీ, వారి యొక్క ఆచార వ్యవహారాలు కానీ వీటన్నిటిలోనూ ఉన్నట్లు మాకు అర్థమైంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దాని కొరకే ప్రభుత్వం ఇవాళ ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్, నాలెడ్జీ సెంటర్ అనే పేరు మీద ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.